మీరు కరిజ్మా రిస్టోరేషన్ చేయాలంటే 1,30,000 ఖర్చు పెట్టాలంట. మీరు ఏం చేంజ్ చేస్తారు? అంటే 60,000 చేసే మెకానికల్ అంతా ఓల్ చేసేది వర్క్ కాదా? 1 lakh వర్క్ అవదా? 1,30,000 ఖర్చు పెట్టుకోవాలా? డిఫరెన్స్ ఏంటి? మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. మనకాడ 1,30,000 ఎందుకు, మీకు 60,000లో కావాలన్నా సరే నేను రిస్టోరేషన్ చేయిస్తాను. అయితే ఇక్కడ 60,000కి 1,30,000కి డిఫరెన్స్ ఏంటి? ఓకే భయ్య, అందరికీ కరిజ్మా రిస్టోరేషన్ షోలో ఒక్క నిమిషం ఈ వీడియో అయితే మొత్తం కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పినట్టుగా 60,000, 80,000, 1 lakh, 1,30,000లో డిఫరెన్స్ ఏందో మీరు తెలుసుకోండి. ఓకేనా? మనకాడ అంత కాస్ట్ అవుతుందంటే ఏం సామాన్ చేంజ్ చేస్తానో మీరు తెలుసుకోండి. అయితే ఇక్కడ 60,000లో పెయింటింగ్ చేసుకోలేం భయ్య అంటే చేసుకోవచ్చు, చేయలేమని మనం చెప్పలేం. అయితే 60,000లో చేసే వర్క్ అనేది వేరే, 80,000లో చేసే వర్క్ వేరే, 1 lakhలో చేసే వర్క్ వేరే. 1,30,000 పెడితే ఎగ్జాక్ట్గా షోరూమ్ బండి వచ్చినట్టు వస్తుంది. అది 60,000లో షోరూమ్ బండిలా రాదా? చూసేదానికి వస్తుంది భయ్యా, చూసేదానికి వస్తుంది, డ్రైవింగ్కి రాదు. అయితే ఈ బండి మనం 1,30,000 ఖర్చు పెట్టి ఈ బండి రిస్టోరేషన్ చేస్తున్నాం అంటే 60,000లో ఏదైతే ఈ బండి ఉందో, ఏదైతే ఈ నట్లు బోల్డ్ ఉందో, ఏదైతే ఈ ఇంజిన్ ఉందో, ఇవన్నీ మొత్తం ఓపెన్ చేసి నీట్గా పెయింటింగ్ చేసి మళ్ళీ బండికి ఎలా ఉందో అలా బిగించేస్తాడు. అంటే ఇక్కడ సామాన్ రీప్లేస్మెంట్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 80,000లో, 1 lakhలో, 1,30,000లో. అయితే అవన్నీ తెలియాలంటే మనం టోటల్గా బండి ఓపెన్ చేసేయాలి భయ్య. ఓపెన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఓహో, ఇందుక ఇన్ని చేంజ్ చేస్తారు, ఈ రీజన్ మీద చేంజ్ చేస్తారా అని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత 60,000లో చేయించుకుంటారు, 80,000లో చేసుకుంటారు, 1 lakhలో చేసుకుంటారు, 1,30,000లో చేయించుకుంటారు, మీ ఇష్టం. తర్వాత నన్ను ఎవరు తప్పుగా అనుకోకూడదు, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ. ఓకే భయ్య, 1,30,000 ఖర్చు పెట్టడానికి కారణం ఏంది భయ్య? ఈ సామాన్ అన్ని రేట్లు మీకు తెలియాలంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో ఇంతకుముందు 2 వీడియోస్ చేసాం. ఏదైతే హైదరాబాద్ వెహికల్ ఉందో ఆ వెహికల్ చేసాం, అదేవిధంగా వరంగల్ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ మీద కానీ చేసాం. ఇంకా ఈ వెహికల్ మీద చేసేదానికి అవకాశం లేదు. ఈ సామాన్ అన్ని చేంజ్ చేస్తాం, ఇక్కడ కనబడే ప్రతి సామాన్ చేంజ్ చేస్తాం. ఎందుకని? ఇక్కడ ఈ ప్యానల్స్ చూసుకుంటే లోకల్ ప్యానల్స్ పెయింటింగ్ చేయించడానికి కుదరదు. ఒరిజినల్ ప్యానల్స్ అయితే పెయింటింగ్ చేయించుకోవచ్చు, లోకల్ ప్యానల్స్ అయితే పెయింటింగ్ చేసేదానికి కుదరదు. అంత ఫిట్నెస్ ఉండదు, అంటే అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ కాదు. అందుకని ఏంటంటే లోకల్ ప్యానల్స్లో 1,30,000 నేను యాక్సెప్ట్ చేయను. ప్యానల్స్ ఎంత బాగానే ఉన్నాయి అవి నేను తీసుకోను. ఓకేనా? ఇంకా ముందర హెడ్లైట్ డిస్ప్లే, ఇంజిన్ స్కూప్, అవుట్పుట్ కావాలంటే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. సైలెన్సర్ కవరు, సైలెన్సర్ గోల్డ్ కవరు, ముందర డిస్ప్లే కావాలంటే అవుట్పుట్ కోసం కంపల్సరీగా చేంజ్ చేయాలి. అదేవిధంగా వెనకాల డేటా డిస్ప్లే, సీట్ ప్యానల్స్ అనేది లోకల్ ప్యానల్స్ అని చెప్పాను. డేటా డిస్ప్లే కానీ అవుట్పుట్ కోసం అయితే అది ఎలా ఉన్నా చేంజ్ చేసి తీరాలి. నెక్స్ట్ ఈ క్లాంపులు, ఇంజిన్ స్కూప్ ఫిట్టింగ్ క్లాంపులు అనేది డ్యామేజ్ అయ్యంటే ఈగానే మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా హ్యాండిల్ వెయిట్స్ రాడ్స్ ఈ కానీ చేంజ్ చేసి ఉంటుంది. కంపల్సరీగా మనం ఏంటంటే ఒక హై బడ్జెట్ బండిలో కార్బోరేటర్ అనేది కంపల్సరీగా చేంజ్ చేస్తే ఇంజిన్ బీటింగ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ కవర్స్ లాస్ట్ టైం చూడండి పెయింటింగ్ చేసేవాళ్ళు కప్పుకు కానీ పెయింటింగ్ చేసేస్తున్నారు. మనం పెయింటింగ్ ఉండదు, కొత్తదే వేయడం అంతే. ఓకేనా? అదేవిధంగా శారీ గార్డ్ కానీ మనం చేంజ్ చేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది బెండ్ ఉంది కాబట్టి దీన్ని అయితే మనం చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఇంజిన్ స్కూప్ ఫిట్టింగ్లు, ఇంకా చూసుకుంటే పవర్ కాయిల్ అనేది చాలామంది ఏంటంటే పోయిన సామాన్ వేసేంతవరకే ట్రై చేస్తారు. మనం అలా కాదు, పవర్ కాయిల్ అనేది ఇన్ని రోజులు పనిచేసింది కాబట్టి ఇంకా చేంజ్ చేయాలని కాబట్టి చేంజ్ చేస్తుంటాం. నెక్స్ట్ హ్యాండిల్ బెండ్ ఉంటే తర్వాత క్లచ్ లెవరు, బ్రేక్ లెవర్ ఇవన్నీ చేంజ్ చేస్తాం. పుట్రెస్ట్లు, అదేవిధంగా బ్రేక్ పెడ్లు, వెనకాల సీట్ ప్యానల్, సైడ్ డోర్లు, ఇంకా బ్యాక్ షాక్ అబ్జర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్గా సస్పెన్షన్ కదా. సస్పెన్షన్ ఎగ్జాక్ట్గా ఉండాలంటే మనం షాక్ అబ్జర్ చేంజ్ చేయాలి కదా, షాక్ అబ్జర్ చేంజ్ చేస్తాం. ఇంకా బ్యాక్ మడ్ గార్డ్ అవుట్పుట్ కోసం బ్యాక్ మడ్ గార్డ్, బ్యాక్ ఇండికేటర్లో చైన్ గార్డులు డ్యామేజ్ ఉంటాయి కాబట్టి చైన్ గార్డులు చేంజ్ చేస్తాం. ఓకేనా? ఇవన్నీ చేంజ్ చేసే సామాను. నెక్స్ట్ మనం పెయింట్కి ఇచ్చే సామాన్ ఏంది? పెయింట్కి ఇచ్చే సామాన్ భయ్య దాదాపు ఒక 30 సామాను ఉంటాయి. ఓకేనా? 30 స్పేర్ పార్ట్స్ అనేది మనం పెయింటింగ్ అది ఇచ్చేస్తాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం పెయింటింగ్ ఇచ్చే ముందు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం భయ్య. మనం డెఫినెట్గా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత అయితే మనం పెయింటర్ కడేస్తాం. మళ్ళీ పెయింటర్ మరొకసారి అయితే క్లీన్ చేస్తారు. మనం పెయింటింగ్ ఇచ్చే సామాన్ 30 సామాన్ అయితే పెయింటింగ్ ఇస్తాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడ చూసుకుంటే మనకి ఇంకో 2 సామాన్లు కానీ ఈ 2 కానీ పెయింటింగ్ ఇస్తాం. బోర్ అండ్ హెడ్ పెయింటింగ్ ఇస్తాం, ఎందుకంటే హెడ్ లేతుకుపోయి రావాలి, బోర్ లేతుకుపోయి రావాలి, క్రాంక్ లేతుకుపోయి రావాలి. ఇంకా మనం ఈ బండిలో చేంజ్ చేసే సామాన్ ఈ 1,30,000లో క్లచ్ బెల్ అండ్ హమ్మింగ్ వీలు, క్లచ్ అసెంబ్లీ, క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్, పిస్టన్, ప్యాకింగ్ కిట్, ఆయిల్ సీల్ కిట్, గేర్ వీల్స్, ఆయిల్ పంపు, టైమ్ ఇంజిన్ కిట్, ఇంకా
మీకు చాలా ఉంటాయి, అది ఫిట్టింగ్లో అయితే కనబడదు, కానీ ఇలా సెట్ ఉండేటప్పటికి ఏది కొద్ది సామానే కదా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. ఈ మనం 1,00,000లో 1,30,000లో చేంజ్ చేస్తుంది. 1,00,000లో ఏం చేంజ్ చేస్తారు, ఏంది డిఫరెన్స్ దీనికి భయం చూడండి. 1,30,000 నుంచి 1,00,000 వచ్చినప్పుడు అంటే కొద్దిగా సామాన్ అనేది బండిని బట్టి డిఫరెంట్ అయ్యి చేంజ్ అవుతుంటుంది. అయితే మీరు ఒక్కటి గుర్తించండి, ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అనేది మీరు 1,30,000లో కానీ 1,00,000లో కానీ లేకపోతే 60,000లో కానీ ఒకే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ విధంగా ఓపెన్ చేస్తాం, చాలామంది మెకానిక్లు ఈ విధంగా ఓపెన్ చేయరు, బండికి అలాగే పెడతారు. ఇంజిన్ కానీ మనం ఏంటంటే ఈ విధంగా ఓపెన్ చేసి పెయింటింగ్ అనేది ఓపెన్లో కొట్టిస్తాం. అది 1,00,000లో కానీ 1,30,000లో కానీ ఓపెన్లో కొట్టిస్తాం. ఓపెన్ చేసి కొట్టించి తర్వాత బండి అయితే ఇంజిన్ ఫిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 1,00,000 అనేది ప్రతి ప్యానల్ అయితే పడుతుంది, ఎందుకంటే ఎన్ని డూప్లికేట్ ప్యానల్ కాబట్టి కంపల్సరీగా 1,00,000లో ప్యానల్స్ పడితే కనబడే కార్బెటర్ కానీ సైలెన్సర్ కానీ డిస్ప్లే కానీ కవర్స్ కానీ ఫుట్రెస్ట్ కానీ హ్యాండిల్ కానీ అవుట్పుట్ కోసం ఇండికేటర్లు ఫ్రంట్ ఇండికేటర్లు ఈ డోమ్లో ఇవన్నీ పడతాయి భయ్యా, ఏడు కనబడేవన్నీ పడతాయి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ నుంచి కొన్ని మిస్ అయ్యి ఎక్కడికి వచ్చేస్తుంటాయి. ఏం వచ్చేసాయి, చైన్ గార్డులు ఈ వెల్డింగ్ చేయించుకుంటే యూస్ చేసుకోవచ్చు, బ్యాక్ షాక్ అదే రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇయే యూస్ చేసుకోవచ్చు, సైలెన్సర్ దాన్నే యూస్ చేసుకోవచ్చు, శారీ గార్డ్ అనేది బండి తీసుకుని దీనే యూస్ చేసుకోవచ్చు, హ్యాండిల్ పెట్టి పెయింట్ చేసుకుని ఇయే యూస్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడోమీటర్ అనేది నేనేం చెప్పాను, స్క్రూ టైపు, ఇది మామూలుగా యూనిక్ అని యూస్ చేస్తారు. మామూలుగా కరిజ్మా విషయంలో వచ్చినదంటే కొద్దిగా బడ్జెట్లో ఏమిటి ఏంటంటే ఇది బాగానే ఉంది, యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మనకి మీటర్ పని చేస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఈ యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే అంటే ఒక 15,000 రూపాయల సామాన్ ఉంటే ఇక్కడ కానీ చూసుకుంటే ఒక 2,000, అంటే టోటల్గా ఒక 20,000 రూపాయల సామాన్ తగ్గాయి అనుకోండి. ఇంకా 10,000 రూపాయలకి ఏమంటారా అంటే వర్క్ లెస్ అయిపోద్ది భయ్యా. ఇప్పుడు 1,30,000 ఏంటంటే ఈ సామాన్ని శ్రద్ధగా నేను కూర్చొని ప్రతి ఒక్కటి మట్టి ఆడుందా ఎన్ని క్లీన్ చేసుకుని ఒక 2 లీటర్లు 3 లీటర్లు డీజిల్ తెచ్చుకొని మొత్తం డీజిల్తో క్లీన్ చేసుకుని 1 డే కానీ 2 డేస్ కానీ మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత పెయింటర్ కాడ పంపించి మళ్ళీ పెయింటర్ అనేది క్లీన్ చేస్తాడు. అంటే 1 డే కానీ 2 డేస్ కానీ టైం నేను ఏమేమి స్పెండ్ చేస్తాను అంటే క్లీనింగ్ మీద, ఏమేమి క్లీన్ చేసుకోవాలి ఏందనేది మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత పెయింటర్ కాడ పంపిస్తాను. పెయింటర్ కాడ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మనం ఫిట్ చేసుకుంటాం, ఏది ఇంజిన్ కేసులు కానీ ఇంజిన్ కానీ ఏదైనా సరే. ఇక్కడ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ మాత్రం సేమ్ ఇదే సామాన్ అలాగే ఉంటాయి మనకి 1,00,000లో కానీ 1,30,000లో కానీ. ఇంకా 1,00,000 వచ్చినప్పుడు అయితే అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదని మనం ఉద్దేశిస్తాం, అందుకనైతే అవి ఆపేస్తాం వేయకుండా. ఓకేనా, ఇంకా మిగతా ఇవన్నీ గేర్ వీల్స్ కానీ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా అయితే మనం 1,00,000లో కానీ వేస్తాం. ఇంకా మిగతా కానీ చూస్తాం చైన్స్ ప్యాడ్లు కానీ మీటర్ రిపేర్ కానీ ఈ రబ్బర్స్ కానీ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా వేయాలి భయ్యా. ఇక్కడ మీకు సామాన్ కొద్దిగా కనబడుతున్నాయి కానీ కొత్త సామాన్ చూస్తే మీకు తెలుస్తుంది ఓయమ్మా ఇన్ని సామాన్ చేంజ్ చేస్తారా అని చెప్పేసి. అయితే మనకి 1,30,000 నుంచి 1,00,000 వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ భాగం ఓకేనా ఈ మనం పెయింటింగ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ భాగంలో కొన్ని సామాను అయ్యి ఇంకా నెక్స్ట్ కొద్దిగా వర్క్ విషయంలో కొద్దిగా అటు ఇటు తేడా ఉంటుంది. అంటే నేను టైం స్పెండ్ చేయడం కొద్దిగా తగ్గిపోద్ది. ఓకేనా, మనం 2 డేస్ వర్క్ చేస్తాం, దాని దగ్గర ఛార్జీ రావాలి కదా, మట్టి మొత్తం క్లీన్ చేసుకుని కిరోసిన్ పెట్టి వాటర్ వ్యాష్లో పెడితే ఒక 400-500 క్లీనింగ్ ఛార్జీ తీసుకొని ఇవన్నీ ఆటోలకి ఆడికి ఏడికి పోయించడానికి ఆ డబ్బులు కానీ మీరే ఇవ్వాలి, ఇస్తేనే అవుట్పుట్ అనేది మనం ఇస్తాం. ఓకేనా, ఇది మనం 1,00,000 ఖర్చు పెట్టుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. అయితే 1,00,000 కాకుండా అంత కాదు, చాలామంది 60,000లో బండి రీస్టోరేషన్ చేస్తామంటున్నారు. అది ఎంత మాత్రం వాస్తవం అని చెప్పి 60,000లో కాదు భయ్యా 80,000లో కానీ చేసుకోవచ్చు. ఓకేనా, 80,000లో చేసుకోవచ్చు. సరే 80,000 వద్దులేండి, ఎందుకంటే 80,000 కానీ చూసుకుంటే ఇంకా పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు, కొద్దిగా ఓకేనా కొద్దిగా తగ్గిపోద్ది. ఏది ఈ ఇంజిన్లో ఈ గేర్ వీల్స్ తిరగలేదు కాబట్టి ఈ గేర్ వీల్స్ అనేది దీనే వేసుకునేచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంజిన్ బిగిచ్చేసి పెయింటర్గా పెట్టేస్తాం 80,000లో, అంటే విడివిడిగా క్లీన్ చేసి పెట్టుకోవడం అంటే ఉండదు, అంటే సెట్గా పెట్టేస్తాం. ఇంకా ఇవన్నీ మామూలుగా అలాగే ఉంటాయి 80,000లో కానీ సరే ఈ ప్యానల్స్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అయితే కొద్దిగా మార్పు వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కాదు 60,000లో చేస్తారు కదా, అది 60,000లో చేస్తారంటే ఈ కార్బెటర్ ఎత్తి పెట్టేసేయండి భయ్యా. ఓకేనా, 60,000 ఈ కార్బెటర్ పెట్టేసేయండి. కార్బెటర్ వేయాలంటే అది అవే పని కాదు, 6,000 కార్బెటర్. ఇప్పుడు ఈ సామాన్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. అయితే ఇంజిన్ సామాన్ మాత్రం ఈ ఇంజిన్ ఉంది కదా, అసలు ఇంజిన్ ఓపెన్లో ఉండదు, ఫిట్టింగ్లో ఉంటుంది. అంటే 60,000లో ఇంజిన్ చేస్తే అంత రాదు పోయాయి. కరిజ్మాకి ఎగ్జాక్ట్గా బీటింగ్ ఇంజిన్ రావాలంటే ఇంజిన్కి 20,000 ఖర్చు పెట్టుకోవాలి. 60,000లో 20,000 ఇంజిన్ ఖర్చు పెడితే పెయింటింగ్ ఏం వేయాలి, మెకానిక్ ఏం తీసుకోవాలి, దీనికి రబ్బర్స్ బోల్ట్స్ ఇంక మిగతా సామాన్ ఇక్కడ కనబడే సామాను ఈ సైలెన్సర్ కవర్ కానీ ఈ ఫిట్టింగ్ మళ్ళీ ఇవన్నీ పాతవే పోవు. ఇవన్నీ 60,000లో మనం పాత వేసుకోవాలి ఉండి. ఇది ఈ వైట్ కలర్ కనబడే అన్నీ పాత వేసుకోవాలి, ఇవన్నీ పాత వేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ పాత వేసుకొని వెనక డేంజర్ కొత్త వేసుకొని ఈ పెయింటింగ్ చేయించుకొని ఇది కానీ ఒకసారి పెయింటింగ్ చేయించేస్తాం, మళ్ళీ ఇవన్నీ కొత్త వేస్తాం. ఓకే, ఇవన్నీ కొత్త వేస్తాం, మళ్ళీ ఈ కానీ పాత వేసుకోవాలి, మళ్ళీ ఈ ఫిట్టింగ్స్ కొత్త వేస్తాం. ఓకేనా, అవన్నీ పాత వేసుకోవాలి, ఈ కొత్త వేస్తాం. 60,000లో ఇంజిన్ విషయం లేదు భయో, 60,000లో ఇంజిన్ ఓపెన్ చేసే పనే ఉండదు.
ఇంజిన్ సెట్గా ఆడ మీకు కనబడద్దు. ఇంజిన్ సెట్గా ఆడ ఉంటుంది. మొత్తం బండి మొత్తం ఇలాగే ఓపెన్ చేసి ఇంజిన్ సెట్గా పెట్టి పెయింటర్గా పెట్టేసి చాలామంది 60,000కి ఆ ఇంజిన్ కానీ కిందకి డౌన్ చేయట్లేదు. బండిలో ఉండగానే 60,000కి కొట్టిస్తున్నారు. నేను ఈ బండి కిందకి దింపేసి ఇంజిన్ సపరేట్గా ఇచ్చి మొత్తం పెయింటింగ్ కానీ వచ్చిన తర్వాత ఈ ప్యానల్స్ గిన్నెస్ అన్నీ పాతవే, ఇవన్నీ కొత్త రో ప్యానల్స్, ఇవన్నీ పాత వేసుకొని రెడీ చేసుకొని ఈ వరకు అవుట్పుట్ కోసంగా ఇవన్నీ చేంజ్ చేస్తా. ఈ వెనక డేంజర్ కానీ ముందర హెడ్లైట్ అసెంబ్లీ కానీ ఆ ఇండికేటర్లు కానీ కొన్ని చేంజ్ చేస్తాయి, ఎందుకంటే అవుట్పుట్ రావాలి కదా. అందుకని ఇక్కడ 60,000లో ఇంజిన్ తాకే పరిస్థితి ఉండదు. ఇంజిన్ పెయింటింగ్ అయితే చేపిస్తాం కానీ ఇంజిన్ ఓపెన్ చేసి ఈ విధంగా మొత్తం ఈ సామాన్ని చేంజ్ చేస్తాం ఆ లెక్క ఉండదు. ఓకేనా? అది టోటల్గా 60,000 ఏంటంటే ఈ విధంగా మొత్తం పెయింటింగ్ చేసుకొచ్చి ఈ సామాను మార్చేసి ఇంజిన్లో ఏం తాకుండా ఇంజిన్గా పెయింటింగ్ పడేసి పెయింటర్ కాడ పెయింట్ చేయించుకొని వచ్చేసి మళ్ళీ బండి తీసుకొచ్చి మొత్తం ఫిట్ చేసుకుంటూ రావడమే. 80,000లో కానీ చూసుకుంటే కొన్ని ప్యానల్స్, ఓకేనా, కొన్ని ప్యానల్స్ అయితే కొత్త వేసుకొని ఈ కార్బొరేటర్ ఇవన్నీ పాత వేసుకొని ఇంకా 80,000 చేసుకోవచ్చు. 1 lakh లేదంటే కార్బొరేటర్తో పాటు వేసుకొని ఇంకా చెప్పాను కదా ఇలా ఉంటుంది. 1,30,000 అంటే ఇంకా మీకు ఆ 20-30 సామాన్ తప్పితే ఇంకేమి. ఓకేనా? ఈ సైలెన్సర్ కాడి నుంచి ఈ బిట్టు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనబడి కింద ఉన్నాయి కదా ఈ సామాన్ అన్నీ కొత్తవే. అంటే గేర్ వీల్స్లో 3 గేర్ వీల్సేలండి. ఓకేనా? ఇవన్నీ మళ్ళీ లేతుకుపోతాయి. 60,000లో ఇంజిన్ అనే మాటే తాగరు. ఓకేనా? 60,000లో ఇంజిన్లో తాగే పరిస్థితే లేదు. ఓకే, ఇది అంటే నా వర్క్ చెప్తున్నా. చాలామంది 60,000లో ఇంజిన్ చేయొచ్చు, మీకు పెయింటింగ్ చేయొచ్చు, ఏ రోల్ చేయొచ్చు. నాకాడ సెట్ కాదు భయ్యా. ఇప్పుడు ఈ బండికి సామాన్ కొనాలంటే 15,000 అవుద్ది. మళ్ళీ సర్వీస్ ఛార్జ్ ఏమైంది, క్లీనింగ్ ఏమైంది, ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు? దీనికో 60,000 20,000 పెట్టి ఇంజిన్ చేసి 15,000 పెయింటర్కి ఇచ్చి తర్వాత నా సర్వీస్ ఛార్జ్ ఎంత రావాలి, నట్లు ఎంత అవ్వాలి, బోల్డ్ ఎంత అవ్వాలి, ఈ మడ్గాళ్ళు, రేకులు, పుట్రెస్ట్లు, హ్యాండ్లు, లివర్లు, సైలెన్సర్ కవర్లు, ఇంజిన్ ఇదో ఇవన్నీ ఇంకెనక డేడ్ అసలు ముందర హెడ్లైట్ అసలు వైజర్ గ్లాస్ ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి భయ్యా? నా చేటప్లు వేసుకోవాలి 60,000లో అట్టే ఉంటుంది. ఇంకా అందుకని అంటే 60,000 బండ్లు ఏంటంటే ఏదో ఓకే. ఈ ఒక్కోసారి 60,000 ఈ మడ్గాడు కానీ కొత్తవే భయ్యా, ఈ మడ్గాడు కానీ పెయింటింగ్ చేయించడం 60,000లో. మీరు లాస్ట్ టైం చూసారు లేదో, ఈ మడ్గాడు అనేది లాస్ట్ టైం పెయింటింగ్ చేసిన వాళ్ళు పెయింటింగ్ చేపిస్తున్నారు. ఇది రేటు చూడండి, పెయింటింగ్ చేపిస్తున్నారు. ఇలా ఉంటుంది 60,000 రూపాయల వర్క్ అనేది. ఆ వర్క్ నేను చేయలేను భయ్యా. అందుకే చాలామందికి ఏంటంటే మీకు కావాలని చేస్తా, 60,000 చేస్తా, 80,000 చేస్తా, 1 lakh చేస్తా, 1,30,000 చేస్తా. డిఫరెన్స్ అనేది ఇది. అబ్బా ఇలా అయితే కష్టం భయ్య, చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు మీరు. అయితే జస్ట్ మీరు 20,000 రూపాయలు సర్వీస్ ఛార్జ్ నాకు ఇవ్వండి భయ్య. దీనికి కావాల్సిన సామాను మీరు ఏం తెప్పించుకుంటారో తెప్పించుకోండి. మీకు 1,30,000లో ఏ ఫిట్టింగ్ అయితే చేస్తానో అదే ఫిట్టింగ్ మీకు 20,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్కి మీకు అయితే చేస్తాను. అయితే బండిలో కావాల్సిన సామాన్ అనేది మీరే తెచ్చుకోండి, పెయింటర్ కాడ బిల్ అనేది మీరే కట్టుకోండి, సామాన్ బిల్లు కానీ మీరే కట్టుకోండి. అసలు నాకు బాధ్యత ఏమీ లేదు భయ్య. మీరు బండి పెయింటర్ కాడ నుంచి రెడీ అయిన తర్వాత నాకు తెచ్చిస్తే మీకు 4 daysలో బండి బిగించి ఇచ్చేస్తాను. 20,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ మాత్రమే. మిగతా ఏం అవసరం లేదు నాకు. థ్యాంక్ యూ.